ఆగస్టు 14, 2025 బుధవారం నాటి దిన ఫలితాలలో భాగంగా ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు ఏ ఏ రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈరోజు గ్రహస్థితి చూసినట్టయితే కనుక చంద్రుడు మిథున రాశిలో తిరిగే రోజు, సూర్యుడు కర్కాటక రాశిలోను, బుధుడు కూడా అదే రాశిలో తుల్య భాగంలోను, శుక్రుడు సింహరాశిలో, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలోను, రాహు మీనరాశిలో, కేతు కన్యారాశిలో సంచారం చేస్తున్నారు. అయితే మంగళుడు కర్కాటకంలో ప్రవేశించిన దశ ఈ గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయంటే భావ ప్రకటనల మీద, అంటే మాట్లాడే ధోరణి మీద, తర్వాత వాణిజ్య నిర్ణయాల మీద, అంటే వర్తక వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల యొక్క నిర్ణయాల మీద కూడా ఈ ప్రభావాన్ని చూపిస్తాయి. దానితో పాటు కుటుంబ సంబంధాల మీద కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావము చూపించబోతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి మానసిక స్థితి కొంచెము అస్థిరంగా ఉంటుంది, ఏది క్లారిటీగా ఉండదు, ఇబ్బందికరంగాను ఆందోళనకరంగాను ఉండే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అయితే మిత్రుల నుండి మీకు విమర్శలు రావడము, బంధువుల నుంచి విభేదాలు రావడము, తగాదాలు, పనిలో ఆలస్యం రావడము, ధైర్యంగా మీరు ఉంటేనే తప్ప పనులు సాధించుకోలేని పరిస్థితి మీకు ఈరోజు గోచరిస్తోంది. కాబట్టి ఎవరైనా ఏదైనా పని చెయ్యాలి అని అనుకుంటే వీలైతే పోస్ట్పోన్ చేసుకోండి, లేదంటే ధైర్యంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేసుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము మంగళ గ్రహ దోష నివారణ కోసము, అనగా కుజగ్రహ శాంతి కోసము మీరు ఏదైనా ఒక మంత్రాన్ని కనుక జపించుకున్నట్టయితే, కుజుడికి సంబంధించిన గాయత్రి మంత్రం కానీ ఏదైనా జపించుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది.